గోవింద గోవింద గోవింద. అందరికీ నమస్కారం అండి. మా యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్ చూస్తున్న వీక్షకులందరికీ మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం అండి. మీరు తిరుమల శ్రీవారిని ఉచితంగా సేవించుకోవాలనుకుంటున్నారా? దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా? సర్వదర్శన్ ఎక్కడ బుక్ చేసుకోవాలి? ఆన్లైన్ లో టికెట్స్ దొరుకుతాయా? ఎస్ఎస్డి టోకెన్ అంటే ఏంటి? ఎప్పుడు వెళ్ళాలి? ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి మీతో పాటు? ఈరోజు వీడియోలో కంప్లీట్ గా సర్వదర్శన్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. A to Z టాపిక్ మనం డిస్కస్ చేస్తాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చాలా మంది భక్తులు చేసే పొరపాట్లు అంటే కామన్ మిస్టేక్స్, వాటిని ఎలా నివారించాలో కూడా వివరంగా చెప్పబోతున్నాను. హౌ టు కంట్రోల్ దోస్ మిస్టేక్స్ అంటే కంట్రోల్ మెజర్స్ కూడా చెప్పబోతున్నాను. సర్వదర్శన్ అంటే ఏంటి? ముందుగా సర్వదర్శన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సర్వదర్శన్ అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉచితంగా ఫ్రీ దర్శనం చేసుకోవడం. సో ఈ దర్శనానికి ఎలాంటి టికెట్ ఛార్జ్ ఉండదు. ఈ దర్శనం చేసుకునే భక్తులు మనకు తెలుసుకోవాల్సిన ఇదేంటంటే 3 చోట్ల ఇస్తారండి సర్వదర్శన్ టికెట్స్ ని. ఒకటి భూదేవి కాంప్లెక్స్ అండి. భూదేవి కాంప్లెక్స్ అనేది మన అలిపిరి దగ్గర వస్తుంది, లింక్ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. రెండవది మనకు శ్రీనివాసం కాంప్లెక్స్ అంటామండి. శ్రీనివాసం కాంప్లెక్స్ అది కరెక్ట్ గా మన ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్, తిరుపతి బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉంటుంది. రోడ్ క్రాస్ చేసుకుంటే జస్ట్ ఒక 3 minutes 4 minutes వాక్ అంతే. మనకి ఇంకొకటి విష్ణు నివాసం కాంప్లెక్స్. ఆ విష్ణు నివాసంలో కరెక్ట్ గా రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో ఉంటుంది. సో ఈ 3 ప్లేసుల్లో మనకు సర్వదర్శన్ ఎస్ఎస్డి టోకెన్ టికెట్స్ ఇస్తారు, ఉచిత దర్శన టికెట్లు. సో ఫ్రీ దర్శన్ అంటే వెంటనే దర్శనం కాదండి, రద్దీని బట్టి వేచి ఉండే సమయం మారుతుంది. సాధారణ రోజుల్లో కొన్ని గంటలు పట్టవచ్చు. పండుగలు, సెలవులు, బ్రహ్మోత్సవాల టైము అలాంటి సమయాల్లో మనకు ఒక రోజైనా కూడా పడుతుందండి. ఇంకా మోర్ దాన్ దట్, ఇంకా ఎక్కువ కూడా పడుతుంది. సో మీరు అఫీషియల్ వెబ్సైట్స్ లో చూసుకొని, అంటే టిటిడి అప్లికేషన్ ఉందండి, అందులో చూడండి. లేకపోతే టిటిడి వారి ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటారు ఆ పోర్టల్లో కానీ యూట్యూబ్ లో కానీ, అఫీషియల్ దాంట్లో చూడండి. అండ్ మనకు ఏంటంటే టిటిడి అఫీషియల్ వెబ్సైట్ లో కూడా మనకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఆన్ చేసుకోండి. సో యూట్యూబర్స్ చెప్పినా, లేకపోతే ఏజెంట్స్ చెప్పినా, లేకపోతే ఇంకొకరు చెప్పినా ఏమి మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఏదైనా రీసెర్చ్ చేయండి. సర్వదర్శన్ ఆన్లైన్ లో బుక్ చేయవచ్చా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. చాలా మంది యూట్యూబ్ వీడియోలు చూసి ఫ్రీ దర్శన్ కూడా 300 రూపీస్ టికెట్స్ అంటే 300 రూపాయల టికెట్ల ఆన్లైన్ లో బుక్ చేయవచ్చని అనుకుంటారు. అది చాలా తప్పండి. కానీ సాధారణంగా సర్వదర్శన్ కోసం ముందస్తు ఆన్లైన్ బుకింగ్ ఎప్పుడూ ఉండదు ప్రస్తుతానికి. మేబీ ఫ్యూచర్ లో వాళ్ళు ఏమైనా చేంజ్ చేస్తే టిటిడి వారు, మనం చెప్పలేము. ప్రస్తుతానికి అయితే ఆన్లైన్ లో బుక్ చేసే టికెట్స్ అయితే సర్వదర్శన్ ఎస్ఎస్డి టోకెన్ టికెట్స్ అయితే కావు. టిటిడి భక్తుల రద్దీ పరిస్థితులు బట్టి స్లాటెడ్ సర్వదర్శనం, ఎస్ఎస్డి అంటే స్లాటెడ్ సర్వదర్శనం అని అర్థమండి, జారీ చేస్తారు. అందుకే మీరు ప్రయాణానికి ముందు అధికారిక టిటిడి వెబ్సైట్ లేదా అధికారిక ప్రకటనలో ఆ రోజు అమల్లో ఉన్న విధానాన్ని తప్పనిసరిగా చెక్ చేయాలి. ఎస్ఎస్డి టోకన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం అని అర్థం. ఈ టోకన్ పూర్తిగా ఫ్రీ. ఈ టోకన్ లో మీకు ఒక రిపోర్టింగ్ టైం కేటాయిస్తారు, అంటే ఆ టోకన్ లోని రిపోర్టింగ్ టైం ఇస్తారు. ఆ సమయానికి తిరుమలలో సూచించిన ప్రవేశ కేంద్రానికి చేరుకుంటే కొంచెం ముందుగా, 1/2 hour ముందుగా, 1 hour ముందుగా చేరుకుంటే మంచిది. దర్శన ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ టోకెన్లు పరిమిత సంఖ్యలో మాత్రమే జారీ అవుతాయి, లిమిటెడ్ గానే ఇస్తారండి ప్రతిరోజు. అందుకే ఆలస్యం చేయకుండా వెళ్ళడం చాలా ముఖ్యం. టిటిడి నిర్ణయించిన కౌంటర్లో టోకెన్లు జారీ చేస్తారు. ఇంతకుముందు చెప్పినట్లే 3 ప్లేసెస్ లో ఇస్తారు. ఒకటి భూదేవి కాంప్లెక్స్, రెండవది శ్రీనివాసం కాంప్లెక్స్, మూడవది విష్ణు నివాసం.
మీరు ఎప్పుడైనా కూడా ఆన్లైన్ లో మ్యాప్స్ ఈ ప్రాంతం నుంచి మనం బస్ స్టాండ్ నుంచి ఇది ఎంత దూరంలో ఉంది, రైల్వే స్టేషన్ నుంచి ఎంత దూరంలో ఉంది, ఏది మనకు ఫీజిబుల్ గా ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఏది ఉంటది, అది మీరు చెక్ చేసుకోవాలి. ఓకేనా? అది మీకు ఈజీ అవుతుంది. ఇక్కడికి రాగానే హ్యాపీగా వెళ్తారు, టికెట్స్ వేసుకుంటారు, ఏ ఇబ్బంది ఉండదు అనేది నా అభిప్రాయం, నా సజెషన్ మీకు. అవసరాన్ని బట్టి టీటీడీ ఇతర కౌంటర్లను కూడా ప్రారంభించవచ్చు. కాబట్టి ప్రయాణానికి ముందు అధికారిక సమాచారాన్ని ఒకసారి చూసుకోవడం మంచిది. ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి? మీ దగ్గర తప్పనిసరిగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఇవేనండి: ఆధార్ కార్డ్ లేదా ఇతర చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడి. ప్రతి భక్తుడు వ్యక్తిగతంగా హాజరు కావాలి, ఇన్ పర్సన్ గానే ఉండాలి. ఎవరైతే వస్తారో వాళ్ళకే టికెట్ ఇస్తారు, రాని వాళ్ళకి టికెట్ ఇవ్వరు. ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీరు 4 వెళ్ళారు, 4కే ఇస్తారు. 5, 6 వాళ్ళు రేపు మార్నింగ్ వస్తారు, వాళ్ళకి టికెట్ తీసుకోవాలంటే కుదరదు. అవసరమైతే బయోమెట్రిక్ నమోదు చేయవచ్చు. ఫింగర్ ప్రింట్ అనేది ఉంటుంది, బయోమెట్రిక్ అంటాం దాన్ని. ఐడిలో ఉన్న పేరు వివరాలు సరైనవిగా ఉండాలి. ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని రండి. మనం చేసే కామన్ మిస్టేక్స్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది చేసే పొరపాట్లు చూద్దాం. బ్రోకర్లను లేదా ఏజెంట్స్ ను నమ్మి డబ్బులు ఇవ్వడం. ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదండి. మీరు డైరెక్ట్ గా వచ్చి ఆ 3 ప్లేసెస్ వెళ్ళామా, టికెట్స్ వేసుకున్నామా, వెయిట్ చేయాలి, ఓపికతో ఉండాలి, భక్తిలో ఉండాలి. సో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రాస్ ఇది వెళ్ళడము, ఎవరో వాళ్ళకి ఇస్తే డబ్బులు మనకు టికెట్స్ తెచ్చిస్తారు, టోకన్స్ ఇస్తారంటే కుదరవండి. అంత ట్రాన్స్పరెన్సీ ఉంది ఇప్పుడు. సోషల్ మీడియాలో వచ్చే నకిలీ టికెట్ లింకులను నమ్మడం. అసలు సోషల్ మీడియాలో రిలీజ్ చేయరండి, కైండ్లీ మీరు అది గమనించగలరు. అస్సలు క్లిక్ చేయొద్దండి, ఏ లింక్స్ వచ్చినా క్లిక్ చేయొద్దండి. రిపోర్టింగ్ అసలు టీటీడీ అసలు ఆన్లైన్ లో లింకుల ద్వారా అమ్మదు, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రిపోర్టింగ్ టైం మిస్ అవ్వడం. మనం ఆన్ టైం వెళ్ళాలని ముందే డిస్కస్ చేసుకున్నాం. ఒరిజినల్ ఐడి తీసుకురాకపోవడం. ఖచ్చితంగా మీరు ఐడి అనేది ఉండాలి, ఒక ఆధార్ చిన్నది మీరు ఎప్పుడు క్యారీ చేయాలి. టీటీడీ అధికారిక ప్రకటనలు చూడకుండా ప్రయాణం ప్లాన్ చేయడం. నేను ముందే చెప్పాను మీకు, మీరు ఆన్లైన్ లో టీటీడీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫాలో అవ్వాలి. యాప్స్ లో కానీ లేకపోతే వెబ్సైట్ లో కానీ అది చూసుకొని ప్రీ ప్లాన్డ్ గా మీరు చేసుకొని రావాలి. ఈ తప్పులు చేయకుండా ఉంటే మీ దర్శనం మరింత సులభంగా ఉంటుంది. యూస్ఫుల్ టిప్స్ అండి: వీలైతే తెల్లవారుజామునే టోకెన్ కౌంటర్లకు వెళ్ళండి. వీలు కానప్పుడు ఏమీ కాదు, మీకు ఆ రోజు లేదా మరుసటి రోజుకు టికెట్స్ వస్తాయి. హ్యాపీగా మీరు వెళ్ళి మీరు దర్శనం చేసుకొని రావచ్చు. ఎప్పుడు కానీ ప్లానింగ్ తో వస్తే మీరు సులభంగా ఉంటుంది మీకు. కుటుంబ సభ్యులందరూ కలిసి వెళ్ళండి. డ్రింకింగ్ వాటర్, అవసరమైన మందులను క్యారీ చేయండి, మీ వెంటే తీసుకెళ్ళాలి. పిల్లలు, వృద్ధులు, పెద్దవాళ్ళు వాళ్ళతో వస్తే మీరు ముందుగానే ప్లాన్ చేసుకోండి. టీటీడీ సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించండి. ఇప్పుడు మీకు సర్వదర్శన్ గురించి పూర్తి అవగాహన వచ్చిందని నేను ఆశిస్తున్నాను. తదుపరి వీడియోలలో మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో 300 స్పెషల్ ఎంట్రీ దర్శన్ బుకింగ్స్ గురించి, అకామిడేషన్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, సేవా టికెట్లు ఎలా చేసుకోవాలి, లేటెస్ట్ రిలీజ్ ప్యాటర్న్ ఏంటి, ఎలా చేస్తారు, బుకింగ్ సక్సెస్ టిప్స్ ఏంటి, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. నేను చెప్పేది ఏంటంటే, మీరు తిరుపతి వస్తే మీ చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలన్నిటి గురించి కూడా నేను చెప్తూ ఉంటాను ఇక మీకు. సో మీకేమవుతుందంటే చాలా ఈజీ అవుతుంది. మీరు సంతోషంగా వచ్చి దేవుణ్ణి భక్తి తత్వంతో మీరు చూసుకొని ప్రార్థించుకొని మీరు ఇంటికి వెళ్ళడం నా కోరిక. మీరు హ్యాపీగా వెళ్ళాలనేది నా ఇది. మీ వచ్చిన పని చాలా ఈజీ గోయింగ్ గా ఉండాలనేది నా అభిమతం. సో మీకు తిరుమల టూర్ ప్యాకేజెస్, ఫ్యామిలీ ట్రిప్స్, ఎయిర్పోర్ట్ పికప్ అండ్ డ్రాప్, అండ్ కస్టమైజ్డ్ ట్రావెల్ అసిస్టెన్స్ ఏమైనా కావాలి, మీకు తిరుమల యాత్ర ప్లానింగ్ కావాలి అంటే మమ్మల్ని సంప్రదించండి.
మేము అవుట్ అండ్ అవుట్ అన్ని టిల్ ద స్టార్ట్ టు ద ఎండ్ వి టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. అంటే కార్ రెంటల్ మమ్మల్ని ఒక్క బుక్ చేసుకుంటే మీకు చుట్టుపక్కల ఉన్న ఈ టెంపుల్స్ అన్ని ప్యాకేజ్ ప్రకారం మేము చేస్తామండి. సో మా శ్రీ మంజుల టూర్స్ అండ్ ట్రావెల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీరు కామెంట్ లో గోవిందా అని టైప్ చేయండి. థ్యాంక్ యూ అండి. మా వాట్సాప్ నెంబర్ 8897633354. చివరిగా ఒకసారి అందరం కలిసి ఆ దేవదేవుణ్ణి తలుచుకుందామా? గోవింద గోవింద గోవింద. జై హింద్. థ్యాంక్ యూ అండి.